హే! హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ డైలీ వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. బిజీ సండే మార్నింగ్ వ్లాగ్. ఇంక సండేస్ అంటేనే మనకి లేజీ డే అండ్ ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ అనమాట. లేట్‌గా లేస్తాం సండేస్ అనగానే. ఇంకా లేవంగానే మన ప్లేట్‌లోకి నాన్ వెజ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేయాలి. సో, సండే మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేస్తే నైట్ నాన్ వెజ్ డిన్నర్‌తో సండేని ఎండ్ చేస్తామనమాట. సో, మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. ఇంకా సండేస్ అనంగానే ఇంకా నాన్ వెజ్ డే అని ఒక పేరైతే పెట్టేసుకున్నారు. కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే ఆ రోజు ఇంట్లో. ఇంకా సండే అయినా కూడా నేను ఇవాళ ఎందుకు ఇంత తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయానని డౌట్ రావచ్చనమాట. మీకెప్పుడు నైటీస్‌తో మొబ్బు మొహం వేసుకుంటాను. నేనైతే ఇవాళ అమ్మ టెంపుల్‌కి వెళ్దామని చెప్తే, ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి నేనైతే రెడీ అయిపోయాననమాట. ఇంకా పాప లేచే టైంకి వెళ్ళి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. ఇంకా కానీ మా పాప కొంచెం ఎర్లీగా లేచేసిందనమాట. అమ్మ టెంపుల్‌కి తీసుకెళ్ళాలని నైవేద్యం చేస్తుంటే ఆ సౌండ్స్‌కి లేచేసింది మా పాప. ఇంకా అమ్మకు కొంచెం టైం పడుతుంది కదా అని ఇంకా పాపనైతే ఇంకా కొంచెం బయటకు తీసుకొచ్చి ఇలా రెడీ చేస్తున్నా. ఎవ్రీడే మార్నింగ్ లేవంగానైతే ఫస్ట్ అయితే మా పాపకి హెయిర్ కోమ్ కంపల్సరీ చేస్తాను. నైట్ పడుకుంటుంది కదా, ఫుల్ హెయిర్ ఇంకా లేవంగానే చిందర వందరగా ఉంటదనమాట. కొంచెం హెయిర్ ఎక్కువ కదా మా పాపకి, ఇంకొంచెం గజిబిజిగా ఉంటది. లేవంగానే హెయిర్ అయితే కోమ్ చేస్తాను. ఇంకా మా పాప చేతిలో ఏంటంటే తన బ్రష్ అనమాట. ఏంటి మంత్స్ బేబీకి కూడా బ్రష్ అని డౌట్ రావచ్చు. మీకు నా వీడియోస్ డైలీ మీరు వాచ్ చేస్తూ ఉంటే పాపకి నేను న్యూ బోర్న్ నుండి కూడా ఒక సిలికాన్ ఫింగర్ బ్రష్ అయితే యూస్ చేసేదాన్ని. ఇప్పుడు మా పాపకి 8 మంత్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మా పాప థింగ్స్ అన్నీ హోల్డ్ చేసుకొని పట్టుకోవడం అయితే నేర్చుకునింది. అండ్ ఇంకా చేతికి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకొని కొరుకుతూనే ఉంటదనమాట. సో, తనకు కూడా కొంచెం టీతింగ్‌కి యూజ్ అవుతదనమాట టీతర్ లాగా. అండ్ బ్రష్ కూడా తనే చేసుకుంటూ తనకు కొంచెం టైం పాస్ అవుతది. అలానే మనకి వాళ్ళకి బ్రష్ చేసుకోవడానికి ట్రైనింగ్ లాగా కూడా ఉంటదనమాట. సో, దాని డీటెయిల్స్ అన్నీ నేను వీడియో ఎండ్‌లో చూపిస్తాను. ఇప్పుడు మా పాప దగ్గర లాక్కొని నేను వీడియో కోసం అన్నీ క్యాప్చర్ చేయాలి అనుకుంటే గోల గోల చేస్తది. పాప పడుకున్న టైంలో క్యాప్చర్ చేసి వీడియో ఎండ్‌లో అయితే యాడ్ చేస్తాను. దాని డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా ఇవన్నీ ఏంటి అంటే టెంపుల్‌కి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా ప్లేట్‌లో సర్దేసుకుంటున్నాను. అమ్మ ఇంకా నైవేద్యం కూడా ఫినిష్ అయిపోతుంది. ఇంకా నేను అన్నీ సర్దుకొని ఇంకా టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అంటే బయట ఎక్కడో కాదు, మా విలేజ్‌లో ఉన్న టెంపులే అనమాట. గంగమ్మ టెంపుల్ దగ్గరికి. ఇంకా మా ఇంటి ముందరే ఒక 50 మీటర్స్ ఉంటది అంతే అనమాట. సో, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ 40 మినిట్స్ పట్టింది. ఇంకా పాప అయితే ఇవాళ ఫుల్ జోష్‌లో ఉందనమాట. ఏదైనా పని ఉంటేనే మా పాపకి అసలు నిద్ర రాదు. నార్మల్‌గా లేచి ఒక 1 అవర్ ఆడుకొని మళ్ళీ పడుకునేస్తది. ఇవాళైతే అస్సలు ఆడుకోవట్లేదనమాట. ఇంకా భూపాల్ ఉన్నాడు కాబట్టి భూపాల్ అయితే పాపని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వచ్చే టైంకి మా పాప అలసిపోయింది. ఇంకా ఫీడింగ్ తీసుకొని అయితే పడుకునేసింది. ఇంకా మాకు బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను నాన్ వెజ్ మటన్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాననమాట. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే దోసలోకి మటన్ కర్రీ అనమాట. ఇంకా దోసలోకి కొంచెం మనకి వాటరీగా ఉంటేనే బాగుంటుందని చెప్పి కొన్ని వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశాననమాట. కొంచెం లేట్ అయిపోయింది బ్రేక్‌ఫాస్ట్ అందరికీ సర్వ్ చేసేలోపు దోసలు వేసి. అందరైతే ఫుల్ ఆకలి మీద ఉన్నారు. ఇంక నేను వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు. దోసలు వేసింది, మేము తినేదంతా కూడాను. ఇంకైతే ఇదండి మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్టోరీ. దోస విత్ మటన్ కర్రీ అనమాట. నేను ఇంకా ఆకలికి తట్టుకోలేక టీ కూడా పెట్టుకొని పక్కన చూడండి బ్యాటర్ పక్కన గ్లాస్‌లో టీ తాగుతూ దోస బ్యాటర్ మిక్స్ చేసి దోసలైతే వేశాననమాట. చెప్పాను కదా, ఇంకా పాప కూడా పడుకునేసింది. సో, మీకు చెప్పాను కదా మా పాపకి టీతింగ్ కోసం నేను ఏం యూజ్ చేస్తున్నానో వీడియో ఎండ్‌లో చూపిస్తానని. ఇదేంటంటే ఫింగర్ బ్రష్ అనమాట. ఫింగర్ సిలికాన్ బ్రష్. ఇది న్యూ బోర్న్ నుండి వాడొచ్చనమాట 1 ఇయర్ వరకు. సో, నేను ఒక 7 మంత్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా పాపకి థింగ్స్ హోల్డ్ చేసి తనే బ్రష్ చేసుకునే స్టేజ్‌కొచ్చింది. బ్రష్ చేసుకోవడం అంటే నోట్లో పెట్టుకొని కొరుక్కోవడం. సో, అది కూడా వాళ్ళకి బ్రషింగ్ లాగే అనమాట. సో, అందుకని చెప్పి ఇంకా దీని యూజ్ అయిపోయిందని చెప్పి పాపకు కొత్తవైతే ఆర్డర్ చేశాను. ఇదే అనమాట సిలికాన్ బ్రష్. పాపే నీట్‌గా హ్యాండిల్ చేసుకొని, హోల్డ్ చేసుకొని నోట్లో కొరుకుతూ అలా టంగ్, గమ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయన్నమాట తనకి. సిలికాన్ బ్రష్ ఇంకా బేబీస్‌కి గుచ్చుకుంటదేమో అలాంటి డౌట్స్ ఏం పడాల్సిన అవసరం లేదు. అండ్ డబుల్ సైడ్ కూడా ఇచ్చారనమాట. అండ్ బేబీ హోల్డ్ చేసుకోవడానికి కింద కూడా నీట్‌గా స్కిడ్ అవ్వకుండా అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 అనమాట యాక్చువల్లీ ఇది. ప్రెజెంట్ అయితే పాపకు ఓన్లీ ఈ బ్రష్ యూజ్ చేస్తున్నా సిలికాన్ బ్రష్.
సెట్ ఆఫ్ 3 అని చెప్పాను కదా, ఇవే అండి. ఇది నార్మల్ బ్రష్, నైలాన్ బ్రష్ అనమాట. అండ్ ఇది టంగ్ క్లీనర్. అండ్ ఫైనల్లీ ఇది సిలికాన్ బ్రష్. ప్రెజెంట్ ఇది వాడుతున్నాను. ఈ 2 అయితే ఇప్పుడే దీని యూజ్ లేదు. ఆఫ్టర్ 1 ఇయర్ మేబీ పాపకి టీత్ వచ్చాకే యూజ్ చేస్తాను. అంతవరకు అయితే లోపల పెట్టి ప్రెజెంట్ అయితే సిలికాన్ బ్రష్ యూజ్ చేస్తున్నా. ఇదేంటి అంటే బేబీ సేఫ్టీ గార్డ్ అనమాట. బేబీకి చేతికి ఇచ్చేసి తనకు గుచ్చుకోకుండా, నోట్లో పొడుచుకోకుండా అలా ఉండడానికి ఇలా మనం ఫిక్స్ చేసి పాప చేతికి ఇచ్చేసామనుకోండి, ఓన్లీ బ్రష్ వరకే నోట్లోకి వెళ్తుందనమాట. పాపకి గుచ్చుకుంటుంది, పొడిచేసుకుంటుంది. అలాంటి ఏ డౌట్స్ పడకుండా హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. వాళ్ళకి కాసేపు ఆడుకున్నట్టు ఉంటుంది. మనకేంటి అంటే వాళ్ళు ఆడుకుంటూనే వాళ్ళ టంగ్ అండ్ గమ్స్ క్లీన్ చేసుకుంటారు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి బ్రషింగ్ మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మెయిన్ థింగ్ ఈ బ్రష్ ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ సేఫ్టీ గార్డ్ కోసమే నేను ఈ బ్రష్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఈ సేఫ్టీ గార్డ్ ఉండడం వల్ల ఏంటి అంటే పాపకి తనంతకు తనే బ్రష్ చేసుకోవడం ట్రైనింగ్ అయితే వచ్చేస్తుంది. మనం సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఆ సేఫ్ గార్డ్ లేదు అనుకోండి, మనమే బ్రష్ మన చేతితో పట్టుకొని బేబీకి క్లీన్ చేస్తూ అలా ఉండాలి. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళని ఏమో చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా చేతికి ఇచ్చేసామనుకోండి, కాసేపు వాళ్ళకి టైం పాస్ అవుతుంది. ఏదో ఇచ్చారు ఆడుకుంటున్నాం అనుకుంటూనే వాళ్ళ బ్రషింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ టంగ్ అండ్ గమ్స్ అంతా కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఇది ఫస్ట్ స్టేజ్. సో కాబట్టి సిలికాన్ బ్రష్ యూస్ చేస్తున్నా. ఆఫ్టర్ టీత్ వచ్చాక మా పాపకైతే ఇంకా బ్రష్ అండ్ నార్మల్ బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ అయితే యూస్ చేస్తాను. సో గైస్ ఇదండి మా పాప ఓరల్ హైజీన్ కాంబో డీటెయిల్స్ అంతా కూడాను. ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేసుకున్నా. సో లవ్ ల్యాబ్ బ్రాండ్ అనమాట. దీని లింక్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. సో అమెజాన్లో తీసుకున్న లవ్ ల్యాబ్ ఓరల్ హైజీన్ కాంబో కిట్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, తక్కువే ఉంది. బిలో 200 అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. ఇన్ కేస్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, నేను మీకు అయితే లింక్ షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం హెవీగా తిన్నాను అనమాట. దోశ విత్ మటన్ కర్రీ. ఆఫ్టర్నూన్ లైట్గా తినాలనిపించి ఇలా కర్డ్ రైస్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే దానిమ్మ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. దానిమ్మ లేనిదే కర్డ్ రైస్ తినలేకపోతున్నాయి ఈ మధ్య. ఒకసారి తిన్నాను, టేస్ట్ బాగుంది. ఇంకా ఎవ్రీ టైం కంపల్సరీ దానిమ్మ ఉంటే ఇలా కర్డ్ రైస్ మిక్స్ చేసుకోవాల్సిందే అనమాట. నేను అంత పిచ్చి అయిపోయింది నాకు కర్డ్ రైస్ విత్ దానిమ్మ. ఇంకా మింట్ లీవ్స్ అయితే నేను అలా ఫ్రై చేయకుండా అలానే వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది నములుతూ ఉంటే. సో ఒకసారి ట్రై చేయండి, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది అనమాట మింట్ లీవ్స్ అలానే డైరెక్ట్గా వేసుకుంటే. సో గైస్ ఇది అండి మా సండే మార్నింగ్ వ్లాగ్, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అంతా కూడాను. స్వీట్ అండ్ సింపుల్ వ్లాగ్ అండి. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఇస్ పుష్ప భూపాల్.